మిథున రాశి వాళ్ళు. మిథున రాశి యొక్క నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3 మరియు 4 పాదాలు, మరియు ఆరుద్ర నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి మీకు చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క డిసెంబర్ నెల 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు. గత వారం లాగానే ఈ వారం కూడా మీ గ్రహస్థితి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. గురువు కానీ, మరియు రాహువు, చంద్రుడు, అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు, మరియు షష్టమంలో ఉన్నటువంటి రవి, బుధులు కూడా మీకు అన్ని గ్రహాలు కూడా అనుకూల స్థితిలో మీకు ఈ యొక్క వారమంతా కూడా మిథున రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. దానివల్ల మీకు 100% ఏ పని అనుకున్నా సరే ఆ పని చాలా సులువుగా చేయగలుగుతారు. చక్కగా ఆలోచించి పనులు చేస్తారు. ఈ వారమంతా కూడా మనసులో వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా పనుల మీద శ్రద్ధ పెట్టండి. దానివల్ల మీకు ముందు భవిష్యత్తులో మంచి అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏ పనైనా ఇది చేయలేము, కష్టసాధ్యమైనటువంటి ఇన్ని రోజులు కష్టంగా అనిపించినటువంటి పని కూడా చాలా సులువుగా ఈ వారంలో మీరు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ, మరియు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ చాలా అనుకూలంగా ఉన్నాయి మీకు ఈ వారమంతా కూడా. అందులో ఆర్థికంగా ఎదుగుదల కూడా మీకు కనిపిస్తూ ఉంది. మరియు ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ వారం మీకు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు కానీ, ఎదుగుదల కానీ, మరియు శాలరీ ఇంక్రీజ్ కావడం కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క వారమంతా కూడా చాలా శుభ ఫలితాలే మీకు ఈ వారమంతా గోచరిస్తూ ఉన్నాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానీ, మరియు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ వారంలో మీకు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు జీవిత భాగస్వామితో కూడా సఖ్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరియు కుటుంబ పరంగా కూడా ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోయి చాలా సుఖంగా, సంతోషంగా ఈ వారమంతా కూడా గడిపే అవకాశం కల్పిస్తూ ఉంది. మరియు మానసిక ప్రశాంతత ఉంటుంది. మరియు శుభ ఫలితాలన్నీ కూడా ఈ వారం మీకు గోచరించడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఈ వారమంతా కూడా విదేశాల యానాలకు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ వారం మీకు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా కూడా చాలా పురోగతి కూడా ఈ వారంలో మీకు కనిపిస్తుంది. అయినా సరే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసినట్టయితే మీకు అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 1.